విశాఖపట్నాన్ని సింగపూర్ తరహాగా పర్యాటక అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉందండి మన కూటమి ప్రభుత్వం. విశాఖపట్నంలో పర్యాటక అభివృద్ధి సింగపూర్ తరహాలో చర్యలు చేపడుతున్నట్లుగా ఎంపీఎం శ్రీభరత్ పేర్కొన్నారు. అందుకు అవసరమైన వ్యవహారాలు నమూనాల కోసం ఆయన సింగపూర్ పర్యటనకు వెళ్ళారండి. సెంతోషియా ఐలాండ్ మంగళవారం సందర్శించడం జరిగింది. విశాఖపట్నంలో పర్యాటకాభివృద్ధి గురించి సింగపూర్ తరహా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే పూర్తిగా నిర్ణయం తీసుకుంది. ఇందుకు అవసరమైన చర్యలతో పాటు నమూనాల కోసం ఆయన సింగపూర్ పర్యటనకు కూడా వెళ్ళారు. శాంతోషియా ఐలాండ్ను మంగళవారం సందర్శించారు. అక్కడి బీచ్లు, ఎంటర్టైన్మెంట్ హబ్బులు, ఆధునిక వసతులు పరిశీలించారు. ఏటా లక్షలాది మంది పర్యాటకులు వస్తున్న శాంతోషియా ఐలాండ్ అభివృద్ధికి చేపట్టిన చర్యలు, వారు అనుసరిస్తున్న విధానాలు అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ ఉత్సవాల నిర్వహణ, పర్యాటకులను ఆకర్షించే అంశాలు, భద్రతా ప్రమాణాలు వంటి అంశాలతో వారితో చర్చించారండి. విశాఖలో పర్యాటక అభివృద్ధి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ విధంగా వినియోగించుకోవచ్చునో వారిని అడిగి తెలుసుకున్నారు. సింగపూర్ అభివృద్ధి అమలు చేస్తున్న సస్టైనబుల్ టూరిజం విధానాలు, ప్రమాణాలు, వ్యర్థాల నిర్వహణ, నీటి సంరక్షణ వంటివి పరిశీలించారు. విశాఖపట్నంలో ఆర్కే బీచ్, కైలాసగిరి వంటి పర్యాటక కేంద్రాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దడానికి చేపట్టాల్సిన పర్యావరణ అంశాలపై చర్చించారు. ఇంటర్నేషనల్ ఈవెంట్ల నిర్వహణకు అనుగుణంగా విశాఖపట్నాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపై ఆలోచనలు పంచుకున్నారండి. ఈ పర్యటన విశాఖ పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పేసి కూటమి ప్రభుత్వంలోని రాజకీయ నాయకులు చెప్తా ఉన్నారు. ఈ విషయంలో విశాఖపట్నం వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.